ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలున్నాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ, జు అన్న అక్షరములు కలవారికి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కీ, కు, కే, కో అనే అక్షరములు మీ పేరులో మొదటగా గలవారికి, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, గా, గీ అనే అక్షరం మీ పేర్లు మొదటిగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. 3వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని మొదలవుతుంది వీరికి. అతి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు శనీశ్వరుడు. తృతీయంలో శని అభివృద్ధినిస్తున్నాడు. అట్లాగే 2వ ఇంట్లో రాహు వెళుతున్నాడు, అంటే దోషం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమ కేతు దోషం మొదలవుతుంది. 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అట్లా అంటే ప్రమాదాలు కొంచెం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రమాదాలకి దూరంగా ఉండండి. అతి వేగాన్ని తగ్గించుకోండి. మంచి సమయానికి బయలుదేరండి. అలాగే 5th హౌస్ అంటే మే 15 తర్వాత 6th హౌస్లోకి గురువు ప్రవేశిస్తున్నాడు. అంటే 15 తేదీ తర్వాత గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురుదోషం కొంచెం ఉంటుంది. కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి. అలాగే అన్ని పనులు కూడా అనుకూలంగా ఉంటాయి, ఆనందదాయకంగా ఉంటారు. బంగారం కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. విలువైనటువంటి వస్తువులు, సెల్ ఫోన్స్ కానీ, తర్వాత రకరకాల ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది వీరికి. గృహయోగం అంటే ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకునే వారికి, విల్లాలు కొనుక్కోవాలనేటువంటి ఒక కోరిక కలవాళ్ళు కూడా కొనుగోలు చేసేటువంటి యోగం కనిపిస్తూ ఉంది. అలాగే ధనయోగం అంటే ధనం కూడా, మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి. ధన యోగం కూడా కలిగి ఉంది. అంటే ఆర్థిక పరంగా కూడా ఎదగలుగుతారు. మీరు ఏ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టినప్పటికీ మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. కుటుంబంలో అందరూ మిమ్మల్ని ఆప్యాయతగా, ప్రేమగా చూస్తారు. కుటుంబంతో అందరితో కలిసిమెలిసి ఉంటారు. కుటుంబంలో అందరూ ఆనందదాయకంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఎప్పటి నుంచో గొడవలు పడ్డవాళ్ళు కూడా అందరు కలిసి ఒకటిగా అయ్యి కలుసుకుంటారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఇప్పుడు కలుసుకునేటువంటి సమయం ఏర్పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని పెద్దలను మెప్పించి, తల్లిదండ్రులను మెప్పించి వారి నుంచి వివాహానికి నాంది పలుకుతారు. తర్వాత కుటుంబంలో కొన్ని కలతలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలు వినవద్దు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు సరి అయిన సమయానికి తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండే వాళ్ళతో కూడా వివాహం చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు సరి అయినవే, తప్పకుండా అవుతాయి. విదేశాలలో ఉద్యోగపరంగా ఎదుగుదల బాగా కనిపిస్తుంది. రకరకాల ఉద్యోగాలు మారుతారు. తప్పకుండా మంచి జీతాన్ని ఎదగలుగుతారు. అలాగే మంచి హోటల్స్లో ఉద్యోగాలు వచ్చేటువంటి ఉంది. హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారు కూడా మంచి గుర్తింపు, భవిష్యత్తు ఉంటుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందగలుగుతారు. ఒకే మాట మీద ముందుకు సాగుతారు. నీతిగా, నిజాయితీగా ఉంటారు. పలువురు వ్యాపారస్తుల మన్నలను పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రోత్సాహం, ఉత్సాహం కూడా కలిగి ఉంటారు. గృహాలు కొనుగోలు చేస్తారు. ఫ్లాట్లు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది ఈ రాశి వారికి. స్త్రీలు బంగారు ఆభరణాలు మీద మోజుతోటి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు. తర్వాత వివాహం కాని వారికి, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి. పురుషులకు మంచి భార్య వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరుగుతారు. అలా తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో కొందరు పిల్లలు, ఫ్యామిలీ అంతా కూడా విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం ప్రయాణాలలో తొందరపాటుతనం తగ్గించుకోండి. రైలు ప్రయాణాలు వాటిల్లో కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని వస్తువులు చేజారిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. తోటలు, పొలాలు, మామిడి తోటలు, కొన్ని రియల్ ఎస్టేట్లు కొనేటువంటి సూచనలు ఉన్నాయి. గెస్ట్ హౌస్లు కొనాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అవి కూడా కొనగలుగుతారు. శత్రువులు మిత్రువులుగా మారుతారు.
ఇంకా ఎన్నో రకాలుగా ముందుకు సాగడం కోసం మీరు దుర్గామాతను పూజించండి. అలాగే శివుడికి అభిషేకం చేయించుకోండి. మీరు ఇంకా ఎదగడం కోసం మీకు కావలసినటువంటి నవగ్రహ ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. శనికి సంబంధించినవి, కేతుకు సంబంధించి, రాహువుకు సంబంధించినటువంటి 4 గ్రహాలు, గురువుకు సంబంధించిన గ్రహాలు కూడా సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. సులభమైన పద్ధతిలో ఎక్కువ రాబడి కోసం, ఫలితాలు పొందడం కోసం ఇవి ఉపయోగించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి వారైనా వీటిని ఉపయోగించవచ్చు. అది కాకుండా మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ, కొంచెం స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. పరుల మాటను నమ్మకండి. తీయటి మాటల్ని దూరంగా ఉంచండి. పొగడ్తలకు లొంగకండి. మీ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు సాగించుకోండి. చెప్పుడు మాటలు వినకండి. సర్వే జన సుఖినో భవంతు.